ఈ దిన వాక్య ధ్యానాంశం ప్రేమతో సరిచేయాలి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటూ అనియు, నీవు సహనము కలిగిన నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదను. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2-4 వచనాలు. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే మన ప్రభువు ఎఫెసు సంఘము యొక్క క్రియలను, కష్టమును, సహనమును చూసి మెచ్చుకుంటున్నాడు. తన సంఘములో ఉన్న మంచి గుణములు గుర్తించి మొదటిగా ప్రేమించడము, మెచ్చుకోవటం, ఆ తర్వాతనే వారి లోపాలను సరిచేయటం. ఇది మన యేసయ్య పద్ధతి. నీవు కూడా నీ కుటుంబంలో నీ భార్యను లేదా నీ భర్తను, మీ పిల్లలను సరిచేయవలసి వచ్చినప్పుడు యేసయ్య పద్ధతిని అనుసరించాలి. ముందుగా వారిలో ఉన్న మంచితనం గుర్తించి ప్రేమించి మెచ్చుకొని ఆ తర్వాతనే సరిచేసే ప్రయత్నం చేస్తే దానిని వారు అంగీకరించగలుగుతారు. ఈ రోజులలో చాలామంది భర్తలు వారి భార్యలను సరిచేసే పద్ధతి పెత్తనము లేదా అధికారము. నేను ఇంటికి యజమానిని, నీవు నా మాట వినాల్సిందే, నీవు నేను చెప్పినట్టు చేయాల్సిందే. ఇలా భర్త అనే అధికారముతో పెత్తనము చెలాయిస్తే నీ భార్య మనసు గెలవటం సాధ్యం కాదు. నీవు మొదటిగా ప్రేమను చూపించి తనలో ఉన్న మంచి లక్షణాలను బట్టి తనను మెచ్చుకోగలిగినప్పుడే తన మనసు జయించగలవు. అప్పుడు నీ భార్యలో ఉన్న లోపాన్ని తెలియచేసిన వాడు దాన్ని తాను అంగీకరించి సరిచేసుకోగలవు. చాలా సందర్భాలలో కొందరికి విపరీతమైన కోపం వచ్చినప్పుడు తన భర్తను లేదా భార్యను పట్టుకుని, నీలాంటి వాడు లేదా నీలాంటిది బ్రతకడం కంటే చావటం మేలు, వెళ్ళి ఈ బొస్సు కింద పడి చావచ్చు కదా అని అంటూ ఉంటారు. ఇది ఏమాత్రము మీకు, మీ కుటుంబానికి క్షేమము కాదు. ఒక మంచి భర్తగా, భార్యగా నీవు కోరుకోవలసింది నీ భర్త లేదా భార్య జీవితంలో దేవుని రక్షణ, వారి జీవితంలో దేవుడు తీసుకురాగలిగిన గొప్ప మార్పు, అంతే తప్ప ఏనాడు నీ భర్త లేదా నీ భార్య చావు గురించిన మాట నీ నోట నుంచి రానివ్వద్దు. నీ భర్తలో, మీ పిల్లలలో లోపాలున్నాయా? ప్రేమతో వారి లోపాలను తెలియచేయి. ఒకవేళ నీ భర్త బహు కోపిష్ఠైతే, ఏమండి మీరు అన్ని విషయాల్లో చాలా చక్కగా ఉంటారండి, కానీ కోపం వస్తేనే ఏది పడితే అది మాట్లాడతారు, కొన్నిసార్లు బూతులు కూడా వచ్చేస్తున్నాయి. అలా మాట్లాడడం వలన మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరండి అని తనతో ప్రేమగా చెప్పి చూడండి. తప్పక నీ భర్త దానిని అంగీకరించి తన కోపాన్ని అదుపులో పెట్టుకుంటారు. ఎప్పుడైతే నీవు ప్రేమ, ఆప్యాయత కలిగి నీ భర్తకు లేదా పిల్లలకు తెలియచేస్తావో అప్పుడు వారు సరి చేసుకుంటారు. మీ బిడ్డలలో లోపాలున్నాయా? ప్రేమతో వారి లోపాలను వారికి తెలియచేయండి, ప్రేమతో సరిచేయండి. ఒకానొక సమయంలో చైనా దేశంలో ఒక తల్లి రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఒక కుర్రవాడు వెనక నుంచి బైక్ మీద వచ్చి ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ని దొంగతనము చేసి పారిపోయాడు. ఆ బ్యాగులో ఒక ఖరీదైన సెల్ ఫోన్, బ్యాంకుకు సంబంధించిన కొన్ని కార్డ్స్, ఇంచుమించు 5-6 వేల రూపాయల డబ్బు ఉన్నాయి. ఆ సెల్ ఫోన్లో విలువైన సమాచారం కూడా ఉంది. ఆమె స్నేహితులు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పినా తనకి ఎందుకో కంప్లైంట్ ఇవ్వాలనిపించలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత తన దగ్గర ఉన్న ఇంకొక ఫోన్ తీసుకుని తన బ్యాగులో ఉన్న ఫోన్కి ఇలా మెసేజ్ చేసింది: బాబు, కష్టంలో లేదా ఆర్థిక ఇబ్బందులు ఉండి నా బ్యాగు దొంగతనం చేసి ఉంటావు. నిజముగా నువ్వు కష్టంలో ఉంటే నా బ్యాగులో మొదటి ఎరలో ఉన్న 6,000 రూపాయలు ఖర్చు పెట్టుకో అని మెసేజ్ పంపింది. కానీ అబ్బాయి దగ్గర నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. మరలా మరుసటి రోజు కూడా మెసేజ్ చేసింది: బాబు, నీవు ఎక్కడ ఉన్నావో, ఏ తల్లి కన్న బిడ్డవో నాకు తెలియదు, కానీ నువ్వు నిజముగా కష్టంలో ఉంటే నా బ్యాగులో ఉన్న బ్యాంక్ కార్డు తీసుకుని వెళ్ళి మనీ డ్రా చేసి నీ కష్టం తీర్చుకొని ఆ కష్టంలో నుంచి బయటపడు. నాకు పోయింది బ్యాగ్ మాత్రమే, కానీ
నీ భవిష్యత్తు నా బ్యాగ్ కంటే విలువైంది, అది నాశనం కావడానికి వీల్లేదు అని ప్రేమతో ప్రతిరోజు మెసేజ్ చేస్తూ ఉండేది. కానీ అబ్బాయి దగ్గర నుంచి ఏ విధమైన జవాబు ఉండేది కాదు. మరలా సెల్ ఫోన్కి మెసేజ్ వచ్చేసింది, నాయనా ఏదో కష్టంలో ఉండే నా బ్యాగ్ దొంగతనం చేసి ఉంటావు, కానీ రేపు మరలా ఇలానే దొంగతనం చేస్తూ పోలీసు దొరికితే జైలు పాలవుతావు. బంగారం లాంటి నీ భవిష్యత్తు నాశనం అయిపోతుందయ్యా. నీవు నా కొడుకు కాదు, కానీ ఒకవేళ నీవు నా కొడుకు అయినా ఇదే చెప్తానయ్యా. నిజంగా నీకు డబ్బులు అవసరం అయితే నా బ్యాగ్లో ఉన్నవి అన్నీ ఖర్చు పెట్టుకో, నా బ్యాంక్ కార్డ్స్ ఉపయోగించుకో. అవి కూడా చాలకపోతే నా సెల్ ఫోన్ కూడా అమ్మివి, కానీ ఇంకెప్పుడు దొంగతనం చేయవద్దయ్యా. నీ తల్లి లాంటి దాన్ని చెప్తున్నానయ్యా, దయచేసి దొంగతనం చేయవద్దు అని మెసేజ్ చేసింది. ఒకరోజు ఉదయమే లేచి తన ఇంటి బయట పనిచేసుకుందామని బయటకు వస్తున్నప్పుడు చీకటిలో తన కళ్ళకు ఏదో తగిలింది. ఏమిటి అని లైట్ వేసి చూస్తే అది తన బ్యాగ్. నా బ్యాగ్ ఎక్కడుంది ఏమిటని గబగబా తీసి చూస్తే అందులో ఉన్న 6,000 రూపాయలు, సెల్ ఫోను, బ్యాంక్ కార్డ్స్ ఎలా ఉన్నావో అన్నీ అలానే ఉన్నాయి. ఒక లెటర్ కూడా ఇలా వ్రాయబడింది, అమ్మా మీరు చూపించిన ప్రేమ, దిద్దుబాటు, ఆప్యాయత ఈ దొంగను పూర్తిగా మార్చింది. ఇంకెప్పుడు దొంగతనం చేయనమ్మా. ఈ రోజుల్లో పిల్లలు పొరపాటు చేస్తే వారి కన్న తల్లిదండ్రులే శిపించేవారుగా ఉంటున్నారు, కానీ ఆ తల్లి తాను కనకపోయినా, తన బిడ్డ కాకపోయినా ఆ బిడ్డ బాగుపడాలని, ఆ బిడ్డ భవిష్యత్తు బాగుండాలని ఆమె అతన్ని ప్రేమతో సరిచేసింది. ఆ ప్రేమ, ఆ దిద్దుబాటు అతన్ని మార్చేసింది. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు మీ పిల్లలు పొరపాట్లు చేసినా, కొంచెం సరిగా చదవకపోయినా, పరీక్షలలో మార్కులు సరిగ్గా రాకపోయినా నీ బ్రతికింతే, నీవు ఇంకా బాగుపడవని శపించవద్దు. వారు మాటి మాటికి తప్పులు చేస్తున్నట్లయితే ఒకవైపు గద్దిస్తూనే రెండో వైపు ప్రేమతో సరిచేయండి. ఆనాడు అబ్రహాము, యాకోబు మరియు ఇస్సాకు వారి బిడ్డలను దీవించారు. మీ బిడ్డలను మీరు దీవించాలి. మీరు దీవిస్తే దీవించబడతారు. బైబిల్ సెలవిస్తుంది, నీవు దీవించువారు దీవించబడతారు, నేను శపించువారు శపించబడతారు. తల్లిగా, తండ్రిగా మీ బిడ్డలను మీరు దీవించాలి. భర్తగా, భార్యగా ఒకరికి ఒకరు దీవెనకరంగా ఉండాలి, కానీ శాపనార్థాలు పెట్టుకోకూడదు. దీవించుడు గాని శపించవద్దని రోమాపత్రిక 12:14 చెప్పడింది. సంపూర్ణ దీర్ఘశాంతముతో గద్దించుము, బుద్ధి చెప్పుము 2 తిమోతి పత్రిక 4:2 చెప్పడింది. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.